విలీనం ఓకే, మరి ఆపింది ఎవరు? ఏది? బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి. బీజేపీలో బీఆర్ఎస్ మెర్జుపై ఆసక్తికర చర్చ. సీఎం రమేష్కు తోడు హీట్ పుట్టిస్తున్న బండి కామెంట్స్. ఈ గతంలో కవిత వ్యాఖ్యల్లోనూ ఇదే ధోరణి. తెలంగాణలో బలీయమైన రాజకీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్లో మెర్జ్ చేసేందుకు అప్పట్లే కేసీఆర్ అనాసక్తత. లిక్కర్ కేసు కోసం బీఆర్ఎస్ విలీనం వాస్తవమా? బీజేపీ నేతల స్టేట్మెంట్లపైనే అనుమానాలు. అయితే బీఆర్ఎస్తో మైండ్ గేమ్లో భాగంగానే అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారట. మరి ఏందో తెలియదు కానీ వీళ్ళు విలీనం చేస్తామని చెప్పేసి అంటున్నారని వాళ్ళు అంటున్నారు. లేదు నేను అట్లా అనలేదని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ను గతంలో విలీనం చేయాలనుకున్నా అన్నారని, కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించేందుకు ఈ ప్రతిపాదన జరిగిందని సీఎం రమేష్ చేసిన కామెంట్ ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని బండి సంజయ్ చెప్పిన మాటలు కూడా తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కూతురు ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదనపై చేసిన కామెంట్స్ కూడా బీజేపీ నాయకుల వ్యాఖ్యలకు కాస్త బలాన్ని ఇచ్చాయి. వెరసి ఇప్పుడు గతంలో బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్పై ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే అసలు కేసీఆర్ అంత ఈజీగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారా? బీజేపీ నాయకులు చేస్తున్న కామెంట్స్లో ఏమైనా వాస్తవాలున్నాయా అనేదే ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి కేసీఆర్ పార్టీని కాపాడుకోవడానికి బాగానే చెమట వచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్పై అనేక దాడులు జరిగాయి. ఆ పార్టీని రాజకీయంగా బొందబెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక అప్పట్లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నాయకులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేలా చేయగలిగిండు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అనేక ఒడిదుడుకులకు గురైంది. ఇక వైఎస్ మరణం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయి. అయితే అప్పట్లో బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలని ఆ పార్టీ హైకమాండ్ ప్రపోజల్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే కేసీఆర్ అంతా పీక్ టైంలో కూడా పార్టీని తన చాకచక్యంతో కాపాడుకోగలిగారు. అంతేకాక అనంతరం 2 దఫాలుగా బీఆర్ఎస్ను పవర్లోకి తీసుకొచ్చారు. ఇక ఇంతటి చరిత్ర కలిగిన బీఆర్ఎస్పై ప్రస్తుతం బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఒక్క కవిత కోసమే ఆ పార్టీని బీజేపీలో కలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లుగా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే 2001 నుంచి 2014 వరకు బలీయమైన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొని నిలబడగలిగిన బీఆర్ఎస్పై బీజేపీ నేతలు చేస్తున్న ప్రస్తుత ఆరోపణలు కేవలం మా ఇంటికి మాత్రమేనని అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నాయంట. మరి అది నిజంగానేనా కాదా అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏందో తెలియదు. ఇంకా వాళ్ళు ఒకసారి నిజంగా ఇప్పుడు బండి సంజయ్ చెప్పినట్టుగా ఒకవేళ చర్చకు వచ్చి నిజంగా చర్చ జరిగితే వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగితే బహిరంగం అయిపోతుంది, లెక్క తేలిపోతుంది.